హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గుత్తొంకాయ మా ఫ్రెండ్తో చేస్తున్నానండి. నేను ఎప్పుడు కూడా నేను చేసే వెరైటీస్ మీకు చూపిస్తున్నాను కదా. ఈసారి నేను మా ఫ్రెండ్తో చేద్దామని ఫిక్స్ అయ్యి గుత్తొంకాయ డిఫరెంట్గా మా ఫ్రెండ్తో చేస్తున్నాను. చూడండి, నేను చేసే పద్ధతి వేరేగా ఉంటుంది, తన చేసే పద్ధతి వేరేగా ఉంటుంది. కానీ గుత్తొంకాయ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అనమాట. అంత బాగుంటుంది తను చేసే గుత్తొంకాయ. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా తన చేసే గుత్తొంకాయ అంటే చాలా ఇష్టం. మీ అందరికీ కూడా నచ్చుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీసి మీ అందరికీ పోస్ట్ చేస్తున్నాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. తన యాడ్ చేసే స్పెషల్ ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో చూపిస్తున్నాం. చూడండి, ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కప్పు పల్లీలు వేసుకొని బాగా దోరగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత మాత్రమే మీరు ఒక 2 స్పూన్లు నువ్వులు, తెల్ల నువ్వులు, ఒక 10 ఎండుమిర్చి, ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, ఒక 2 ఇలాచి తీసుకొని దీంట్లో వేయించేసుకోండి. అవి కూడా బాగా రోస్ట్ అయిన తర్వాత మీకు ఫ్లేవర్ బయటకు వస్తుందన్నమాట. స్మెల్ బాగా వచ్చినప్పుడు వేరే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోండి. ఇవి చల్లారేలోపు మళ్ళీ ఒక కొబ్బరి చెక్క, హాఫ్ చెక్క అయితే సరిపోతుంది అనమాట. ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక పచ్చి కొబ్బరిని కొంచెం ఇలాగ లోపల చెమ్మ పోయేంత వరకు వేయించుకోండి, సరిపోతుంది. ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలన్నమాట. ఇలా చూడండి, నేను చూపిస్తున్నాను పౌడర్. ఇలా పౌడర్ మెత్తగా చేసుకుని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. అలానే ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను, అలానే ఒక పెద్ద సైజు టమాటాని బాగా మెత్తగా ప్యూరీ చేసుకోవాలి. ఈ ప్యూరీలోనే కొద్దిగా చింతపండు యాడ్ చేయండి. టమాటో ఎక్కువ పులుపు ఉంటే కనుక, బాగా పండింది అయితే కనుక చింతపండుని కూడా స్కిప్ చేయొచ్చు. కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని వేరొక బౌల్లోకి తీసేసుకోండి. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదండి డ్రై ఇంగ్రీడియంట్స్, కొబ్బరి అంతా కలిపి, అదే దాంట్లోకి ఈ ప్యూరీ కూడా వేసేసి ఇలా బాగా కలుపుకోండి. ఈలోపు మనం వంకాయల్ని ఇలా చిలుకల్లాగా కోసుకుని, అంటే మధ్యలో ఇలా ఘాటు పెట్టుకొని వాటర్లో వేసుకునేటప్పుడు పసుపు, ఉప్పు వేసుకున్నారంటే అవి నలుపు రాకుండా ఉంటాయన్నమాట. అలా వేసుకున్న వాటిల్లో మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని అంతా ఇలా గుత్తొంకాయ అన్నాం కదండి. ఇలా గుత్తొంకాయలో మనం నార్మల్గా ఎలా అయితే ఈ స్టఫింగ్ పెట్టుకుంటామో ఆ స్టఫింగ్ పెట్టేసుకుని అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో స్టవ్ ఆన్ చేసుకొని ఆ స్టవ్ మీద కడాయి పెట్టుకొని, కడాయిలో కొద్దిగా ఎక్కువగానే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపు వేసుకోవాలన్నమాట. తాలింపు వేసుకునే దాంట్లో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, పచ్చిశనగపప్పు ఉంటే కనుక పచ్చిశనగపప్పు, అలానే కొద్దిగా సాయమినపప్పు, ఒక 2-3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలానే 4 పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించుకోండి. ఈ తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా ఇందులో వేసేసుకోండి. నేను ఇందులో యూస్ చేసిన వంకాయలు అయితే మాత్రం తెల్ల వంకాయలు అనమాట. ఇవి ఆ టైంలో ఫ్రెష్గా ఉన్నాయని ఇవి తెచ్చుకున్నాం మేము. మీకు నల్ల వంకాయలైనా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవడం. ఈ తెల్ల వంకాయల కన్నా నల్ల వంకాయలు అయితే చాలా బాగుంటాయండి గుత్తొంకాయకి. ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ఇవి తీసుకున్న వంకాయలన్నీ ఇలా నేను చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీరు లిడ్ క్లోజ్ చేసుకుని ఫ్లేమ్ మొత్తం సిమ్లో పెట్టేసుకుని ఒక 10 to 15 మినిట్స్ మగ్గనివ్వండి. ఎందుకంటే ఇవి తెల్ల వంకాయలు అని చెప్పాను కదా, కాస్త టైం పడతాయి అన్నమాట మగ్గడానికి. నేను చెప్పినట్టు మీరు 10 to 15 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసేసుకుని బాగా సిమ్లో పెట్టేసుకుని మగ్గనివ్వండి. ఒక 20 మినిట్స్కి నాకైతే ఇలా వంకాయల్లోంచి వాటర్ అంతా బయటకు వస్తుంది అనమాట. అంటే కాస్త వంకాయలు కూడా ఉడికినాయి. నేనైతే ఇదే టైంలో ఇంకా మిగిలింది గ్రేవీ ఉంటుంది కదా, ఆ గ్రేవీ కూడా యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసుకున్నాను. ఒకవేళ మీకు కనుక వంకాయలు ఉడకలేదు అనుకుంటే కనుక ఈ టైంలో మీరు ఇంకా వాటర్ యాడ్ చేసుకుని వంకాయల్ని ఇంకా బాగా మగ్గించుకోండి. వంకాయలు మీకు ఈ గుత్తొంకాయకి ఎంత బాగా మగ్గితే మీకు వంకాయ అంత బాగుంటుంది అనమాట. మీరు కనుక వంకాయ మగ్గకుండా ఈ గ్రేవీ పేస్ట్ వేసేసారంటే కనుక గ్రేవీ చిక్కబడిపోతుంది, వంకాయ గట్టిగా ఉంటుంది. ఇది అయితే మెయిన్ టిప్ అనమాట ఈ కర్రీకి. వంకాయ ఉడికిన తర్వాత మాత్రమే ఈ గ్రేవీ అంతా వేసి వాటర్ వేసి లిడ్ క్లోజ్ చేసుకోండి.
చాలా మందికి మళ్ళీ ఒక డౌట్ వస్తుంది, వాటర్ ఎంత వేయాలి, వంకాయ ములగాల లేకపోతే పైకి ఇలా తేలాలా అని డౌట్ వస్తుంది. వంకాయ మీకు ఎప్పుడు కూడా లోపల అంతా మగ్గింది అనుకుంటే కనుక కొద్దిగా ఈ గ్రేవీ ఉడికేంత వేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం అన్నీ ఫ్రై చేసుకున్నాం, ఒక ఉల్లిపాయ టమాటో తప్ప మిగతా అన్నీ ఫ్రై అయినాయి అనమాట. సో మీరు వాటర్ ఇలా వేసుకున్నారంటే ఈ వంకాయలు ఉడికినంతసేపు ఈ గ్రేవీ కూడా బాగా చిక్కబడిపోతుంది. ఇలా మీరు అంతా గ్రేవీ అంతా దగ్గరికి అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. అప్పుడు ఉల్లిపాయ టమాటా కూడా బాగా ఉడుకుతాయి అన్నమాట. గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఒక 20 మినిట్స్కి మీకు వాటర్ అంతా పైకి ఎవాపరేట్ అయిపోయి లోపల ఆయిల్ అంతా సపరేట్ అవుతూ ఇలా కనిపిస్తుంది అనమాట. ఇదే టైంలో మీరు కొద్దిగా కొత్తిమీర ఉంటే కనుక కొత్తిమీర యాడ్ చేసుకొని పైన మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని ఒక్కసారి అటు ఇటు తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, ఎంతో కమ్మనైన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా ఒక్కోసారి ట్రై చేయాలన్నమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Yummy, yummy, super yummy.